ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర మోనాలను దేవుడు దీవించి మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను ప్రసాదింపు చేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపు చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి, వసంతరావు, యోహానులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తమ కుమార్తె చదువుల యందు దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని, కుమారుడు రాసినటువంటి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతను దయచేయమని మరియు వారి తల్లికి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, అన్ని సమస్యల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మరియు రజిత జూబిలీని రిలీజియస్ లైఫ్లో జరుపుకుంటున్న సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, ఆర్థిక సమస్య నుండి విడుదలను దయచేయమని, చిన్నారి బిడ్డలకు మంచి ఆరోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, నూతన గృహాన్ని ప్రసాదింప చేయమని, శృతి సాగర్లను దీవించి మంచి సాలరీతో కూడిన ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పసల విద్యాసాగర్, శృతి, రేవంత్ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కేటీ మరియా రోషిని, కేటీ జోసెఫ్ తంబి, ఏరువ ఫ్లోరెన్షినా, వినయ్ కుమార్ రెడ్డి వీరందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మేరీ ఫాతిమాకి మంచి సాలరీతో కూడిన ఉద్యోగాన్ని దయచేయమని మరియు డిజాను దీవించమని మరియు వారి బిడ్డలను దీవించి మంచి మార్కులతో ఉత్తీర్ణతను దయచేయమని మరియు విశ్వాసంలో బలపడే కృపను దేవుడు ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. జరిగెల పవన్ కుమార్కు మంచి ఆరోగ్యం దయచేయమని, మంచి జాబ్ ప్రసాదింప చేయమని, జరిగెల సావిత్రికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తెకు బంగారు భవిష్యత్తును దయచేయమని, కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు.
ఈ నెల సర్జరీకి సిద్ధపడుతున్న ప్రసన్నను దేవుడు దీవించమని, సర్జరీ విజయవంతంగా జరిగే కృపను దేవుడు ప్రసాదింపచేయమని, ఆర్థిక సహాయాన్ని దేవుడు అందింపచేయాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, అదేవిధముగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ దేవుడు తొలగించాలని, సన్యాసమ్మకి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రమ్య రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజమ్మను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరి కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దివ్య జ్యోత్స్న అభిషేక్ క్రీడలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు మంచి ఉద్యోగాన్ని ప్రసాదింపచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు వారి యొక్క తల్లిదండ్రులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అల్లం జూలియన్ రెడ్డి గురు తర్ఫీదు చేయించుండగా దేవుడు తోడుగా ఉండాలని, ఒక మంచి గురువుగా అభిషేకం పొందే కృపను దేవుడు ప్రసాదింపచేయాలని, ఫ్రాంక్లిన్ ప్రణవులను దేవుడు దీవించి మంచి జ్ఞాపకశక్తిని దయచేయమని, వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, లూర్దురెడ్డి రమ్యలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, అల్లం జైపాల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు అల్లం రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. సర్వశక్తిమంతుడా ఎల్ షడా, శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, ఈశ్వరజా నీకేనయ్యా, ఆత్మదేవా నీకేనయ్యా. నా దేవుడువైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలుచుండి ఉండకము. నా రక్షకుడువైన ప్రభు, నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. కీర్తన 38, 21, 22 వచనములు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
యేసునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మరి చాలామంది దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని మీ అందరి కొరకు కూడా ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మనమందరం కూడా పశ్చాత్తాపపడి ఆ ప్రభువును క్షమించమని వేడుకుందాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే శక్తిని దయచేయమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు శక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుదుముగాక. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవమునకు పాత్రులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13 వచనముల వరకు. ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది, మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదుము అని ఎల్లరునూ గుసగుసలాడుగొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనమితనిని పట్టుకుని పగ తీర్చుకుందుమని అనుకొనుచున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడవు, వీరుడవునైన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు, విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనసును పరీక్షింతువు. నేను నా వాద్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. మలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయల అన్నిటినీ విరిచావయ్యా. కోరి బలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. నీత యోహాను గారు రాసిన శుభవార్తలునే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభ యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 42వ వచనం వరకు. యూదులు మరల ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకునిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండియు దేవుడినని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితిని అని మీ ధర్మశాస్త్రమున రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనము
నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు. కానీ నేను వారిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బప్తిసమును ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను సూచక క్రియలు ఏమీ చేయలేదు, కానీ ఈయన గురించి అతడు చెప్పినదంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో మంచిని ప్రోత్సహించే వాళ్ళ కంటే చెడును ప్రోత్సహించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మంచి పని చేస్తే ఆ మంచి పనిని తిరస్కరించడానికి, ఆ మంచి పనిని ఆపడానికి, ఆ మంచి పని గురించి అనేక విధాలుగా మాట్లాడుకుని దానిని అణగదొక్కడానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిని చేసే వాళ్ళను ప్రశ్నిస్తూ ఉంటారు. మంచి మాటలు, మంచి ఆలోచన, మంచి క్రియలు చేసే వాళ్లకు ఎక్కువ శత్రువులు కనిపిస్తూ ఉంటారు. కానీ చెడు పని చేస్తే ఎవరు కూడా ప్రశ్నించరు. చెడు ఆలోచనలు, చెడు క్రియలతో ఇతరులను మనం మోసం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అలాంటి వారిని మందలించడానికి, అలాంటి వారిని సరిదిద్దడానికి, అలాంటి క్రియలను ఆపడానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ సమాజంలో మంచిని చేసి, మంచి క్రియలు చేసి ఎక్కువగా శత్రువులు అవుతూ ఉంటారు. కానీ చెడు పని చేసే వాళ్లకు, చెడు ఆలోచన చేసే వాళ్లకు అందరూ మిత్రులుగానే కనపడుతూ ఉంటారు. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు 10 మంది వచ్చి ఆ పని గురించి మాట్లాడుతూ, నేను ఎవరు చేయమన్నారు, ఇక్కడ ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఎవరు పర్మిషన్ తీసుకున్నావు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు ప్రియ సహోదరులారా, బైక్ మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఆ వ్యక్తిని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. కళ్ళ ముందే ఆయన యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఎవరు కూడా పట్టుకోకుండా ఆ సైకిల్ మీద పడిపోయినటువంటి వ్యక్తికి సహాయం చేయడానికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని హాస్పిటల్కి చేరిస్తే ఆ తర్వాత పోలీసులు వచ్చి అడుగుతున్నారు, నువ్వు ఎవరివి, ఈయనకి నీకేంటి సంబంధం, నువ్వు ఆ సమయంలో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నీవే గుద్ది ఉండవచ్చు కదా, నేను ఎవరు సహాయం చేయమన్నారు, పోలీసులు వచ్చేంత వరకు ఎదురు చూడవచ్చు కదా, నీకు వాళ్ళకి ఏంటి సంబంధం, మేము నేను ఎప్పుడు కోర్టుకు పిలిస్తే అప్పుడు స్టేషన్కి వచ్చి నువ్వు సంతకం పెట్టి వెళ్ళాలి అని చెప్పి ఆ మంచి పని చేసే వ్యక్తి గురించి, ఆ మంచి పని చేసే వ్యక్తిని అనేక విధాలుగా హింసించడం చూస్తూ ఉన్నా. మరి గుద్దినటువంటి వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయటమో, ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటమో ఆపివేసి గుద్దినటువంటి వ్యక్తికి సహాయం చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులను వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆలోచన ఇలాంటి ధోరణి ఈ రోజు నుంచి కాదు, యేసుప్రభు కాలం నుండి కూడా ఇదే పని జరుగుతూ ఉంది. యేసుప్రభు సాబత్ రోజున రోగులను స్వస్థపరుస్తూ ఉంటే పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు
ఈరోజు సాబత్తు కదా, దేవునికి సంబంధించినటువంటి రోజు కదా, ఈరోజు నువ్వు ఎందుకు ఈ పని చేశావు, ఎందుకు ఆజ్ఞలు నీవు ధిక్కరిస్తున్నావని ఆయనను నిందించడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, సమాజంలో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదో ఒక స్వస్థత, ఏదో ఒక అద్భుత కార్యాన్ని చేస్తూ ఉంటే చూసినటువంటి మిగతా ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, నువ్వు ఎవరు, ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నిన్ను ఎవరు పంపించారు, ఏ శక్తితో నీవు చేస్తున్నావు అని చెప్పి ఆయనను రాళ్లతో కొట్టడానికి వెళ్ళారంట. ప్రభు అడుగుతున్నారు, ఎందుకు మీరు నన్ను రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారు? నేను చేసినటువంటి మంచి పనుల గురించి మీరు రాళ్లతో కొడుతున్నారా అని అన్నప్పుడు, మంచి పని మాత్రమే కాదు, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి నిన్ను కొట్టడానికి వచ్చామని చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి కుమారుడు కాబట్టే ఈ అద్భుత కార్యాలు చేయగలుగుతున్నాడు, ఈ గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడు. దేవుని ఆత్మ, దేవుని శక్తి ఆయనలో లేకపోతే ఇన్ని కార్యాలు ఆ ప్రభువు చేయలేరు. ప్రభు అంటున్నాడు, నేను దేవుని కుమారుడని నమ్మినా నమ్మకపోయినా నేను చేసినటువంటి ఈ సత్క్రియలను చూసైనా కూడా మీరు విశ్వసించండి అని ప్రభు ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం గుడికి వెళుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు అనేక సార్లు మన ప్రార్థన ఆలకించి అద్భుత రూపంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, 99 మంచి కార్యాలు మనం అనుభవించిన ఆ దేవుని యొక్క శక్తిని మనం గుర్తించలేము. కానీ ఒక మంచి పని జరగకపోతే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రభువా, నీవు ఉన్నావా, నీవుంటే ఇలాంటి సమస్యలు, బాధలు ఎందుకు వస్తున్నాయని దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ 99 మంచి పనులు చేసినప్పుడు, దేవా నీవు నిజంగానే దేవుడవు, గొప్ప దేవుడవు, భూలోకానికి మనందరికీ రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు అని ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు తెలియచేశామా? 103వ కీర్తన ఈ విధంగా తెలియచేస్తుంది, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన చేసిన మేలులను దేనిని కూడా నీవు మరవకము. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలని చెప్పుకుంటూనే ఉంటాం, విశ్వాసులు అని చెప్పుకుంటూనే ఉంటాం, దేవుడు లేకపోతే బ్రతకలేనని చెబుతూనే ఉంటాం. ఏదో ఆదివారం మొక్కుబడికి గుడికి వెళ్ళి వస్తూనే ఉంటాం. మళ్ళీ ఆదివారం వరకు మనం చేసే పాపాలు, మోసాలు, అన్ని రకాల వాంఛలతో మన క్రియలు నిండిపోతూ ఉంటుంది. అయినా కూడా దేవుని మనం గుర్తించలేకపోతాం, గమనించలేకపోతాం, ఆయనకు సాక్షిగా మనం జీవించలేకపోతూ ఉన్నాం. ఏదైనా అనుకున్న వెంటనే జరగకపోతే దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, నిందిస్తూ ఉంటాం, అవసరమైతే గుడి కూడా మానేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏది ఏమైనప్పటికీ ఈరోజు వాక్యం మనందరికీ కూడా చెప్తుంది, మంచినే కాంక్షించు, మంచినే తలపెట్టు, మంచి క్రియలతోనే నీ జీవితాన్ని కొనసాగించు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిన్ను పిలిచినటువంటి దేవుడు మంచివాడు కాబట్టి, నీలో ఉన్నటువంటి ఆత్మ మంచిదై ఉన్నది కాబట్టి, నీ ద్వారా దేవుడు మంచి క్రియలు చేయాలని ఆశపడి ఉన్నాడు కాబట్టి, ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, దేవుని బిడ్డలుగా, సాక్షులుగా మనం మంచి పని చేసుకుంటూనే వెళుతూనే ఉండాలి. ఎవరో అనుకోలేదు, ఎవరో అనుకున్నారు, ఎవరో గుర్తించలేదు, ఎవరో ఈ విధంగా మాట్లాడారు అని చెప్పి నీవు చేయవలసినటువంటి మంచి పనులను ఆపవద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వమ్ము చేసుకోవద్దు. దేవుడు నీకు మాత్రమే ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని నీవు తప్పకుండా వినియోగించుకుని ఇతరులకును దేవునికి ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మారాలి అని ఈనాటి సువిశేష పట్టణం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు చేసిన మంచి పనులను చూసి ఓర్వలేక చాలామంది ఆయన మీద కుట్ర పన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తుంది, అర్థం చేసుకోలేనటువంటి దుష్టుల సమూహంలో నుండి, కఠిన హృదయంతో ఉన్నటువంటి దుష్టుల సమూహంలో నుండి దేవుడు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఏ కార్యం కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినమైపోయి ఉన్నాయి. అందుకని ఆ ప్రాంతం నుంచి సైలెంట్గా వేరొక ప్రాంతానికి ఆయన తరలి వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా,
ఆయనకు స్వాగతం ఇచ్చే వాళ్ళ ఇంటిలోకి ఆయన వెళతాడు. ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనను వెంబడించే వారితో ఆయన తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా అన్ని సమయాల్లో, బాధల్లోనూ, కష్టంలోనూ, సంతోషంలోనూ, అన్ని సమయాలలోనూ దేవునికి మహిమ కలిగే విధముగా మనం ప్రకటించాలి. దేవుని స్తుతించే, దేవుని ఆరాధించి అన్ని సమయాల్లో ఆయన దీవెనలు పొందుకునే మహాయోగ్యతను మనం ఎప్పుడు కూడా పొందుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం మంచినే ప్రోత్సహించాలి, మంచినే మాట్లాడాలి, మంచిలోనే జీవించాలి, మంచితనంతోనే మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే దేవుడు మన మీద తన అమూల్యమైనటువంటి దీవెన వర్షాన్ని కుమ్మరించి గొప్పగా ఆశీర్వదించి దీవించి మన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మంచి యోగ్యతను మనందరికీ దయచేయమని ఈరోజు దివ్య పూజా బలి ద్వారా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలపు దివ్య పూజా బలిలో పాలు పంచుకునే బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఈ దివ్య పూజా బలిని టెలికాస్ట్ చేస్తున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, పరీక్షలు రాస్తున్నటువంటి ఈ తరుణంలో వారికి మంచి జ్ఞాపక శక్తిని, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, చదువు పూర్తయిన బిడ్డలను దీవించండి, మంచి ఉద్యోగాలను వారికి దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఆ వీసాలను సక్సెస్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. మీరే వారికి మార్గాలను చూపించి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా, ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎవరెవరైతే దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆ బిడ్డల జీవితంలో, కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను తాకి స్వస్థపరచండి, ఆసుపత్రిలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తాకి స్వస్థపరచండి. మీ కృప, మీ శక్తి, మీ యొక్క అభిషేకంతో వాళ్ళని నింపి మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించండి ప్రభా. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా అందరి విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి మాలో మంచి ఉన్నతమైనటువంటి మంచి మనసును, విశ్వాసాన్ని దయచేసి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మీ సన్నిధిలో పొందుకుని వెళ్ళే మహాకృపను దయచేయమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం
ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలియార్పణలు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి శ్రేష్టమైన నీ దయాజలమును మా మీదను కుమ్మరింపచేసి రక్షించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక అన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరం కూడా మోకరిద్దాం. ఈరోజు ప్రత్యేకముగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రత్యేకంగా వేడుకుందాం. అలాగే మనందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని, ఏమి కోల్పోయామో, ఏ సమస్యలతో బాధపడుతున్నామో, ఏ ఆటంకాలతో బాధపడుతున్నామో వాటన్నిటి నుండి విడుదల దయచేసి ఆ దేవుని కృపా దీవెనలు మనందరి మీద హేరాళముగా కుమ్మరింప చేయాలని ప్రత్యేకంగా ఆ గొప్ప దేవుని వేడుకుందాం. పవిత్రతకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత
భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, అలాగే ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఆన్లైన్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తని ప్రభా, మా విశ్వాసాన్ని బలపరచని ప్రభా. మేమెల్లప్పుడూ కూడా విశ్వాసములోను, ఈ దైనందిక జీవితంలోను ఉన్నతమైన స్థాయిలో విశ్వాసపాత్రలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభు అన్నిటిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగా, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, నాయన ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. జీవాహారం ప్రభువు మనకు
జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 57వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర